అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసి నాకు శాడిస్టిక్ ప్లెజర్ అని అంటారంట. ఇప్పుడు నేను ఒక కార్యకర్తను చూపెడతా, ఈయన శాడిస్టిక్ ప్లెజర్ ఏ విధంగా ఉంటుందనేది, ఈయన ఆకలి ఎంత ఉంటుంది అనేది ఒక కార్యకర్త. ఈయన పేరు ప్రభాకర్. ఈయన చాలామంది తెలుసు కావచ్చు. ఈయన స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒక 10 సంవత్సరాలు చేసి, నేను చిన్న లీడర్ నేను చూపెడతలేను. ఈయనతోని రేవంత్ రెడ్డి గారి హోలీ కూడా ఆడిండు. ఆ హోలీ ఆడిన ఫోటో కూడా చూపెడతా. ఇంకో ఇక్కడ కింద పింక్ పక్కన ఉన్న అబ్బాయి ఈయననే ప్రభాకర్. ఈయన పేరు ముద్రాజ్, బీసీ బిడ్డ. పక్కన సంపత్ వాళ్ళందరూ ఉన్నారు, వెనుక రాజారాం, వీళ్ళందరూ కూడా. అంటే ఇవాళ ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి కిడ్నీలు ఖరాబ్ అయిపోయి చాలా రోజులకి వెళ్ళి ఈరోజు వైద్యం తీసుకోలేక, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న ఇద్దరు కమిటీలలో కూడా ఈయన జనరల్ సెక్రటరీగా చేశారు. ఈరోజు వైద్యం తీసుకోలేని పరిస్థితులలో ఈయన ఉన్నాడు. కనీసం పోయి ఎవరైనా పరామర్శించే పరిస్థితి లేరు ఈరోజు. ఈయనను కాదు, ప్రభాకర్ కాదు, నేను ఒక స్టేట్ ముఖ్యమంత్రితోని గుర్తింపబడ్డ వ్యక్తి, ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి అతి సమీపంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఒక 3-4 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు అంత పెద్ద లీడర్కే ఈరోజు ఆయన వైద్య సాయం చేసుకునే పరిస్థితులలో ఉన్నాడు. ఈరోజు ఎక్కడికైనా వైద్యం తక్కువ రేట్లు దొరుకుతాయని చిన్న చిన్న దవాఖానాల్లో తిరుగుకుంటే వైద్యం తీసుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏ విందో నేను చూపెడుతున్నా. ఈరోజు ఈయన పేరు ప్రభాకర్. అంటే ఈరోజు సమస్య అనేది ఒకటి కాదు, ఈరోజు సమస్యలలో బాధితులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బాధితులుగా ఉన్నారని చెప్తున్నా. అంతకుముందు జయరాజ్ అని మెట్టిగూడ గాంధీ దవాఖానా ట్రీట్మెంట్ తీసుకున్నారు, పక్షవాతం వచ్చి. ఆయన డివిజన్ ప్రెసిడెంట్, మెట్టిగూడ డివిజన్ ప్రెసిడెంట్. కనీసం ఆయన పోయి చూసేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, పలకరించేటోళ్ళు. ఒక వీడియో కూడా చేసిన అక్కడ. నేను ఒక 5-6 సార్లు పోయి ఉంటా. అర్థమైంది. ఆయన సొంతంగా వైద్యం చేసుకొని ఈరోజు మంచిగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఈరోజు చాలామంది అనాథాల లెక్క అయిపోయారు. ఈయన అంటారు కోట్లు, 1000 కోట్లు కూడా 1000 కోట్లు ఎవరిచ్చేటట్టుకున్నాడు. టీడీపీకేలో వచ్చిన టీడీపీకేలో వచ్చిన వాళ్ళు 1000 కోట్లు ఇచ్చే పరిస్థితులలో ఉన్నారు. 1000 కోట్లు కూడా మేము ఇచ్చే గాంధీ ఫ్యామిలీకి ఇచ్చే దమ్ము మాకున్నది అని అంటే, 1000 కోట్లు వాళ్ళకి ఇచ్చే దమ్ము లేదు. 1000 కోట్లు గాంధీ ఫ్యామిలీకి కాదు, నీ ఎవరికైనా ఇచ్చే దమ్ము నీకుంది, నీ సీతక్కకు ఉంది, నీ వేం నరేందర్ రెడ్డికి ఉంది, నీ టీడీపీ తెలుగుదేశం పార్టీకేళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ఖజానా పైన స్వేరా విహారం చేస్తున్న మీ పైన ఉన్నది. సెటిల్మెంట్లు చేస్తున్న మీ దందాలు చేస్తున్న మీ దగ్గర ఉన్న పైసలు. ఈరోజు సామాన్యమైన కార్యకర్త దగ్గర ఎవరి దగ్గర పైసలు లేవు. ఈరోజు కనీసం వైద్యం తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈరోజు కనీసం మీరు వెళ్ళి వారు పరామర్శించే పరిస్థితులు కూడా లేరు. ఈరోజు పోస్టు కానీ పదవులు కానీ అన్నీ కూడా ఈరోజు మీకోసము, మీతో వచ్చిన వాళ్లకు, మీ పచ్చా కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఈరోజు ఉన్నాయి. కానీ ఈరోజు సామాన్య కార్యకర్తకు ఎవరు లేరు. సామాన్య కార్యకర్తలు ఈరోజు అనాథ లెక్క అయిపోయారు. వీళ్ళు ఒక బాధితులు. ఓకేనా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధితులు. అందుకని ఎక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పలానా స్కామ్లో ఉన్నారన్నది. స్కామ్లలో ఎవరు ఉంటారు? బతికొచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, బతికొచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, బతికొచ్చిన సీతక్క ఉంటుంది, బతికొచ్చిన వేం నరేందర్ రెడ్డి ఉంటాడు. ఈరోజు సెటిల్మెంట్లు చేసుకొని బతుకున్న ఫహీం ఖురేషి అనేటువంటి పేర్లు వినబడతాయి. కానీ ఎక్కడ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ అని పేరు పలానా స్కామ్లో పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ కూడా వినబడది. ఎందుకు వినబడంటే ఇది వాస్తవం కాబట్టి. ఇక ఈరోజు ఒక చట్టం వచ్చింది కదా, ఆ చట్టంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదలను ఆదుకున్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూములు పంచిన పార్టీ. మరి ఈరోజు ఈ పచ్చ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, ఈరోజు మొత్తం బుల్డోజర్లు తీసుకొని వచ్చి దుకాన్లు గుల్లగొట్టేసే పరిస్థితి ఈరోజు మనం చూద్దాం. ఈయనకు మల్లారెడ్డి కాలేజీ గుల్లగొట్టడానికి దమ్ము లేదు. మల్లారెడ్డి గారు అనేటోడు తొడలు కొట్టి సవాల్ ఇసరిండి ఈయనకు. కానీ ఆయనను మాత్రం ఈరోజు ఏమనే సవాల్ లేదు. కానీ ఈరోజు సామాన్యులను మాత్రం గుల్లగొడుతుంది. ఓవైసీ కాలేజీ కూలగొడుతున్న ఇయ్యాలనో రేపో అన్నాడు. అలా విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి అది నేను ముట్టుకోనని చెప్పిండ్రు, అక్కడికి పోలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళకు వర్తించాయి. కానీ ఈరోజు